హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నిఖిల్. సో టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏడబ్ల్యూకి సంబంధించిన ఇండికేటివ్ నోటిఫికేషన్ అంటే డీటెయిల్ నోటిఫికేషన్ రాలేదు, నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పి కన్సిడర్ చేసుకోండి. దాదాపు 1500 పోస్టులు. సో దాంట్లో మేజర్గా ఎలక్ట్రికల్ ఇంజనీర్కి సంబంధించి మన పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమున్నది, ఏం చేయొచ్చు అని డిస్కస్ చేద్దాము. ఏమేమి పోస్టులు ఉన్నాయి అండ్ మెయిన్గా నా ఫోకస్ వచ్చేసి ప్రిపరేషన్ సిలబస్ ఏముంది, దీనికి సోర్సెస్ ఏముంటాయి అనే టాపిక్ మీద కొద్దిగా మనం డీటెయిల్గా వెళ్దాం. ఎందుకంటే ఖచ్చితంగా క్రాక్ చేయాలి ఈ జాబ్. ఎందుకంటే దాదాపు 200 పోస్టులు ఉన్నాయి మనకి ఎలక్ట్రికల్కి. స్టేట్ గవర్నమెంట్లో 200 పోస్టులు ఏడబ్ల్యూ అని అంటే అది చిన్న విషయం కాదు, మామూలు విషయం అయితే అసలు కాదు. ఇప్పుడు మొన్న మన ట్రాన్స్కో లేదా టీఎస్ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఎన్ని పోస్టులు వచ్చినాయని, 8 పోస్టులు, నాట్ ఈవెన్ 100 పోస్టులు. ఎప్పుడు వచ్చినా కూడా అరౌండ్ 100 అరౌండే ఉంటుంది, కానీ 200 వరకు రావడం అనేది రేర్. ట్రాన్స్కో జెన్కోస్లో వస్తాయి 200 అబవ్ వస్తాయి. సో అలాంటిది 200 అబవ్ పోస్టులు ఎలక్ట్రికల్ వాళ్ళకి మాత్రమే రావడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఖచ్చితంగా మనం మిస్ చేయకూడనటువంటి ఆపర్చునిటీ. మంచి 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 గెజిటెడ్ పోస్ట్, చాలా బాగుంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని కొద్దిగా బ్రీఫ్గా, అంటే మరి డీటెయిల్ కాకుండా సింపుల్గా చూద్దాం. సో దిస్ ఈజ్ ది ప్రెస్ నోట్, నిన్న ఈవినింగ్ రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్. సో టీఎస్పీఎస్సీ కన్వీన్ చేసిన మీటింగ్స్ బట్టి ఒక 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్స్ని అన్ని వేరియస్ డిపార్ట్మెంట్స్లో రిలీజ్ చేయడానికి వాళ్ళు డిసిజన్ తీసుకున్నట్టుగా చెప్పారు. దాంట్లో మన ఎలక్ట్రికల్ ఏమున్నాయని చూసుకుంటే ఇక్కడ ఏడబ్ల్యూ అండ్ ఐఎన్క్యాట్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అనమాట. బేసిక్గా వాటర్ రిసోర్సెస్ సంబంధించి అనమాట. తెలంగాణలో ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ కానీ, రివర్ వాటర్ రిసోర్సెస్ కానీ, సో వీటిని ప్రాపర్గా డిఫరెంట్ పర్పసెస్కి, అంటే లైక్ డొమెస్టిక్ పర్పస్ కావచ్చు, అగ్రికల్చర్ పర్పస్కి కావచ్చు, ఇండస్ట్రియల్ పర్పస్ వరకు కావచ్చు. ఎందుకంటే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డిఫరెంట్ వాటర్ సోర్సెస్ని మేనేజ్ చేస్తూ వాటిని సప్లై అండ్ కంటిన్యూటీ ఆఫ్ సప్లై మెయింటైన్ చేయడంలో వర్క్ చేసేటువంటి డిపార్ట్మెంట్. సో దాంట్లో ఎలక్ట్రికల్ వాళ్ళకి రోల్ ఏముంటుంది, ఆబ్వియస్లీ వాటర్ అనేది ఇట్ విల్ బీ మూవింగ్ అగెన్స్ట్ గ్రావిటీ, ఇవి మనకు తెలిసిందే. కానీ ఎక్కడైతే గ్రావిటీ లేదో, టు డిఫై ద గ్రావిటీ అండ్ మూవ్ ద వాటర్ వేర్ ఎవర్ యూ వాంట్, అప్పుడు ఏం కావాలి, యూ నీడ్ సమ్ మెకానికల్ ఫోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, బై కన్వర్టింగ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ యూజింగ్ అ మోటార్. సో ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ రోల్ ఈజ్ వెరీ క్రూషియల్ ఇన్ దిస్ డిపార్ట్మెంట్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సివిల్ వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి, 320, మెకానికల్ 84 పోస్టులు వచ్చినాయి, ఎలక్ట్రికల్ 200. యూసీ వెరీ సిగ్నిఫికెంట్ నోటిఫికేషన్ అని చెప్పుకోవాలి దీన్ని. అది కాకుండా ఇంకా సివిల్ వాళ్ళకి వేరే డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి అనుకోండి, మిషన్ భగీరథ, ఏడబ్ల్యూ సివిల్, డిఫరెంట్ దాంట్లో. అండ్ మళ్ళీ ఒక 13 ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో ఒక 13 పోస్టులు, అంటే 213 పోస్టులు ఆర్ అవైలబుల్ ఫర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అనమాట. ఎన్ని పోస్టులు ఉన్నాయమ్మా, 213. ఒక 200 వచ్చేసి ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్, ఐక్యాట్ డిపార్ట్మెంటు. ఇంకొకటి 13 వచ్చేసి టీఆర్ఎన్బి. సో జనరల్గా దీని ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ అని బాగా పాపులర్ అనమాట, ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అనమాట. సో ఇది కూడా మంచి పోస్ట్ ఉంటుంది, రైట్. అండ్ అట్ ది సేమ్ టైం వీళ్ళు ఇక్కడ ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనంటే, ప్రీవియస్గా ఏఎంవిఐ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారో దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకంటే దాంట్లో డ్రైవింగ్ లైసెన్స్ రిలేటెడ్ ఒక ఇష్యూ ఉన్నదనమాట. అంటే హెవీ మోటార్ లైసెన్స్ కావాలని చెప్పేసి దాంట్లో రిక్వైర్మెంట్ ఉంటుంది. కానీ హెవీ మోటార్ ఇప్పుడు ఈ నోటిఫికేషన్ పడ్డదాన్ని ఎవరైనా కలగంటారా, లేదు కదా. క్యాండిడేట్స్ దగ్గర, స్టూడెంట్స్ దగ్గర ఆ హెవీ మోటార్ వెహికల్ సంబంధించిన లైసెన్స్ లేదు. నోటిఫికేషన్ పడ్డాక చాలామంది అప్లై చేసుకున్నారు, అవి ఇంకా శాంక్షన్ అయితే కొన్ని కాలేదు. సో అట్లయితే అన్యాయం జరిగినట్టే కదా, కైండ్ ఆఫ్. సో అట్లా చాలామంది స్టూడెంట్స్ ఫైట్ చేయడం జరిగింది. దాన్ని డిసిజన్ పెండింగ్ పెడుతూ ఈ నోటిఫికేషన్ ప్రస్తుతానికి అయితే హోల్డ్లో పెట్టేశారు దాన్ని. సో అదొక అప్డేట్. ఇంకొకటి ఆన్లైన్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో 22nd ఆఫ్ దిస్ మంత్, సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. 15th సెప్టెంబర్ రోజు డీటెయిల్ నోటిఫికేషన్ వెబ్సైట్లో పెడతామని అన్నారు. ఇప్పుడు డీటెయిల్ నోటిఫికేషన్ ఏం కాదు, జస్ట్ ఇండికేటివ్ ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏం సంగతి అనేది ఇచ్చారు. డీటెయిల్ నోటిఫికేషన్లో ఇంకా లైక్ బ్రేకప్ అనమాట, జోన్ వైజ్ బ్రేకప్స్ ఏమేమి ఉన్నాయి, సిలబస్ ఏంటిది, అది ఇది. సో సిలబస్ ఏం చేంజ్ కాదు, సిలబస్ స్టాండర్డ్గా ప్రీవియస్గా ఇచ్చిన నోటిఫికేషన్లో లాగే ఉంటుంది. సో దాని బేసిస్ మీదే మనం అనాలిసిస్ చేద్దాము. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసే పోస్ట్ పేరు వచ్చేసి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏడబ్ల్యూ ఎలక్ట్రికల్. అండ్ ఇది వచ్చేసి మరి ఇది గ్రూప్ 1 పోస్టా, గ్రూప్ 2 పోస్టా అని అంటే దీని శాలరీ పే స్కేల్ని బట్టి చూస్తే ఇది గ్రూప్ 2 అయితే కాదు, ఖచ్చితంగా గ్రూప్ 2 కంటే కొంచెం అబోవే. అలానే 100% గ్రూప్ 1 అని కూడా చెప్పలేదు, నియర్ టు గ్రూప్ 1, అప్రాక్సిమేట్గా గ్రూప్ 1. ఎందుకంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ తీసుకుంటే దాంట్లో కొన్ని పోస్టులు ఉన్నాయి, కొన్ని పోస్టులు ఐ థింక్ ఎంపీడీఓ అట్లాంటి పోస్టులకి ఏదైతే పే స్కేల్ ఉందో సేమ్ పే స్కేల్ ఇక్కడ కూడా ఉన్నది. సో నియర్ టు గ్రూప్ 1 అని చెప్పొచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఏ గెజిటెడ్ పోస్ట్ అనమాట, అంటే గ్రీన్ పెన్ పోస్ట్ అనమాట. సో ఈ గ్రీన్ పెన్ పోస్ట్ అనేది నీకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అదే ఇప్పుడు మన
ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, డిస్కమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఏఈ కాదు, మీరు ఏడీడీ అయినా కూడా గ్రీన్ పెన్ యూ కెనాట్ గివ్ అవుట్ సైడ్, గెజిట్ ఇవ్వడానికి లేదు. ఇస్తుంటారు కానీ దట్ ఈస్ నాట్ అఫీషియల్ అనమాట, దట్ ఈస్ నాట్ స్టాండర్డ్ అనమాట. ఎందుకంటే కార్పొరేషన్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ గెజిటెడ్ ఎంప్లాయీస్, దే ఆర్ నాట్ ప్యూర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎనీ కార్పొరేషన్ ఎంప్లాయీస్, టీఎస్ఆర్టీసీ కావచ్చు, మన ట్రాన్స్కో, డిస్కమ్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు. వెరాజ్ దిస్ ఈజ్ అ ప్యూర్లీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. సో ఇందులో వర్క్ చేసే ఆఫీసర్స్ దే కెన్ గివ్ గెజిటెడ్ సైన్స్ అనమాట. బట్ స్టిల్ సమ్ పీపుల్ సైన్ చేస్తుంటారు ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్స్లో, కానీ అది లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోతే దట్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అన్నట్టు. ఓకే, అండ్ అది ఈ పోస్ట్కి సంబంధించినటువంటి కొంత బేసిక్ ఇన్ఫర్మేషను. అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఏంటిది? ఎలిజిబిలిటీ వచ్చేసి ఇది ఇస్ గ్రాడ్యుయేట్ లెవెల్, డిగ్రీ లెవెల్ పోస్ట్ అనమాట. సో యూ షుడ్ బీ హ్యావింగ్ కంప్లీటెడ్ బీఈ, బీటెక్ కానీ, ఏఎంఐ కానీ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఏంటిది? 15th, ఇంకా రాలేదు, వస్తుంది 15th September రోజు డేట్ ఆఫ్ నోటిఫికేషన్. ఆ రోజు కల్లా మీ చేతిలో డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. ఇప్పుడు ఫైనల్ ఇయర్లోకి ఎంటర్ అయిన వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్. ఈ 2022 మొన్న ఏప్రిల్, మే, జూన్లో ఎగ్జామ్స్ రాసి పాస్అవుట్ అయిన క్యాండిడేట్స్ 2022 పాస్అవుట్ ఆర్ ఎలిజిబుల్, నాట్ 2023 పాస్అవుట్స్. 2022 పాస్అవుట్స్ ఆర్ ఎలిజిబుల్. సో 2022 పాస్అవుట్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు మొన్నటిదాకా. ఏంటది? ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్ వల్ల. బట్ ఇప్పుడు మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ చేతిలో కళ్ళ ముందర 200 పోస్టుల ఆపర్చునిటీ వచ్చింది. దిస్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. నెక్స్ట్, ఏజ్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే మినిమం 18 years ఉండాలి, మ్యాక్సిమం 44 years ఉండాలి. అండ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ మస్ట్ బి బిట్వీన్ దీస్ డేట్స్ అనమాట. 1/7/2004 నుంచి 2/7/1978 మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇది జనరల్గా అందరికి అనమాట. అది కాకుండా మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కొన్ని స్పెషల్ కేటగిరీస్కి. సో క్యాస్ట్ బేస్డ్ రిజర్వ్డ్ కేటగిరీస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ, ఎస్టీ, బీసీస్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years రిలాక్సేషను, పీహెచ్ క్యాండిడేట్స్కి ఒక 10 years రిలాక్సేషను, ఈ ఎక్స్ సర్వీస్ మెన్, ఆల్రెడీ కార్పొరేషన్స్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్కి వాళ్ళకి కొన్ని రిజర్వేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత ఒకసారి శాలరీ క్యాలిక్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వద్దామన్నమాట. అసలు ఏడబ్ల్యూ పోస్ట్కి యాక్చువల్గా ఇవాళ మనం జాబ్లో జాయిన్ అయితే అప్రాక్సిమేట్గా దాదాపుగా ఎంత శాలరీ రావడానికి అవకాశం ఉన్నది? సో నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏడబ్ల్యూ వచ్చింది, మీరు ఎక్కడ హైదరాబాద్లో హెడ్ ఆఫీస్లో పోస్టెడ్ అయ్యి ఉన్నారు అనుకుందాం. సో హైదరాబాద్ ఎందుకు కన్సిడర్ చేస్తున్నానంటే హైదరాబాద్ రేట్స్ డిఫరెంట్ ఉంటాయి, హెచ్ఆర్ఏ డిఫరెంట్ ఉంటుంది, సిటీ కంపెన్సేట్ అలవెన్స్ అని 2 extra వస్తుంటాయి అనమాట. సో అందుకనే చెప్తున్నాను. సో ఈ పర్టికులర్ పే స్కేల్ ఏదైతే ఉందో ఈ పోస్ట్కి సంబంధించి స్కేలు మన తెలంగాణ మాస్టర్ పే స్కేల్ ఏదైతే ఉంటుందో తెలంగాణ గవర్నమెంట్ది, సో దాంట్లో 21st గ్రేడ్కి వస్తుంది అనమాట. అంటే దీని స్టార్టింగ్ బేసిక్ వచ్చి 54,220 రూపీస్ అనమాట. తర్వాత దీని ఇంక్రిమెంట్ వాల్యూ వచ్చేసి 1,500 అనమాట. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అంటే ఒక 1 year సర్వీస్, ఈరోజు జాయిన్ అయ్యారు 54,220 మీ బేసిక్ పే. ఒక 1 year తర్వాత మీరు జాయిన్ అయిన డేట్ మీ బేసిక్ పే అనేది హైక్ అవుతుంది బై 1,500 రూపీస్ అయిపోయి అది 57,220 విల్ బికమ్ యువర్ బేసిక్ పే. అట్లా ఎవ్రీ ఇయర్ వచ్చే ఇంక్రిమెంట్ అనమాట. సో ఫస్ట్ ఇయర్ నీకు వచ్చే బేసిక్ పేలో ఇంక్రిమెంట్ ఇది 1730, 1850 అలా అట్లా 32 years 33 years వరకు మీరు అదే పోస్టులు ఉంటాయి, ఉండరు కదా. జనరల్గా 5th yearలోనో 6th yearలోనో ప్రమోట్ అయిపోతారు యూజువల్గా, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. సో దీని యొక్క పోస్ట్ క్యాడర్ ఎలా ఉంటుందని అంటే ఏడబ్ల్యూగా జాయిన్ అవుతారు. అరౌండ్ ఒక 6-7 years తర్వాత మీరు డిఈఈ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి కన్వర్ట్ అవుతారు. ఆ తర్వాత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి ఈఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, దీని తర్వాత ఎస్సీ సూపరింటెండింగ్ ఇంజనీర్. సో ఈ విధంగా మన ప్రోగ్రెషన్ అనేది ఉంటుంది అనమాట. ఒకసారి మన ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్స్ పార్లెన్స్లో మాట్లాడుకుంటే, ఎందుకంటే అక్కడ ఇక్కడ డిజిగ్నేషన్లో కొంచెం ఫరక్ ఉంటుంది. అక్కడ ఏడబ్ల్యూ అయితే ఇక్కడ ఏఈ. సో ఇక్కడ ఏడబ్ల్యూలో ఇంకోటి ఏముంటుంది, ఏఈ ఉంటుంది. సో ఏఈ ఈజ్ ఈక్వలెంట్ టు మన ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్స్లో సబ్ ఇంజనీర్ ఏదైతే ఉన్నదో దానికి సమానమైన పోస్ట్ అనమాట ఏఈ అనేది. ఇక్కడ ఏడబ్ల్యూ అనేది గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టు, ఏఈకి ఈక్వలెంట్ అనమాట. సో ఏఈ నుంచి మనం నెక్స్ట్ ప్రమోషన్ ఏమొస్తుంది, సబ్ డివిజన్ ఆఫీసర్గా ఏడీఈ ఉంటుంది, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్. ఆ తర్వాత ఏడీఈ నుంచి డిఈ ప్రమోషన్ వస్తుంది, డిఈ నుంచి ఎస్సీ ప్రమోషన్ వస్తుంది. సో గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో ఈఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మన ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్స్లో డిఈ అన్నట్టు. అక్కడ డిఈఈ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనేది ఇక్కడ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్. ఇది ఏఈ ఏడబ్ల్యూ డిఫరెన్స్, జస్ట్ ఒక పర్స్పెక్టివ్ కోసం. సో సపోజ్ ఈరోజు మీరు జాయిన్ అయితే 54,220 మీ బేసిక్ పే అవుతుంది. సో స్టార్టింగ్ శాలరీ అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్ ఇన్ హైదరాబాద్, అప్రాక్సిమేట్ దీనిలో ఏమైనా ఫిగర్స్ కింద మీద అవుతుంది, నేను జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను అంతే. సో బేసిక్ పే అనేది 54,220 రూపీస్.
ఆ తర్వాత డిఏ వస్తుంది. డిఏ అనేది బేసిక్ పే మీద పర్సంటేజ్ అనమాట. ప్రజెంట్ నాకు తెలిసి ప్రీవియస్ యాజ్ ఆన్ డిఏ అనేది ఎవ్రీ 6 months ఒకసారి రివైజ్ అవుతుంటుంది. జనరల్గా జనవరి ఒకసారి, జూన్ జూలైలో ఒకసారి రివైజ్ అవుతుంటుంది. జనవరి రేటు ప్రకారం అయితే 17.29% స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి డిఏ ఉన్నది. సో 54,000 మీద 17.29% తీసుకుంటే 9,375 రూపీస్. హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది సిటీలో పోస్టెడ్ ఉంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్స్లో 24% వస్తుంది. కొంచెం రూరల్ ఏరియాస్లో టైర్ 2 సిటీస్లో అయితే ఇంకా తక్కువ ఉంది పర్సెంటేజ్, 11%, 12% ఆ రేంజ్లో ఉన్నది. సో సిటీలో అయితే మీకు కొద్దిగా ఎక్కువ వస్తుంది శాలరీ, 13,000 చేంజ్ మీకు హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది. తర్వాత సిటీ పోస్టెడ్ అంటే హైదరాబాద్ లిమిట్స్లో సిసిఏ అని ఒకటి వస్తుంది, ఎందుకంటే హైదరాబాద్లో ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉంటుంది కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో 1,250 రూపీస్ సిటీ కంపెన్సేటరీ అలవెన్స్ ఉంటుంది. సో టోటల్ మనకి ఎర్నింగ్స్ చూసుకుంటే కనుక 77,858 రూపీస్ ఉంటుంది. మన దీంట్లో డిడక్షన్స్ ఉంటాయి కదా, పెన్షన్ ఫండ్, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, లేకపోతే ప్రొఫెషనల్ ట్యాక్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్, మెడికల్ స్కీమ్స్, అవి స్కీమ్స్ దగ్గర ఒక 10,000 అయితే యావరేజ్గా ఉంటుంది. నేను ఒక్కొక్కటిగా విడిదీయలేదు, అది వేరీ అవుతుంటుంది. సో యావరేజ్గా 10,000 కటింగ్స్ వేసుకున్నా కూడా 67,858, ఒక 67,000 అనుకోండి దగ్గర. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి యువర్ స్టార్టింగ్ శాలరీ. అంటే దీన్ని మీరు ఏ పోస్ట్తో కంపేర్ చేయలేరు, మళ్ళీ అగైన్ చెప్తున్నా, ఎందుకంటే ఇక్కడ దీని స్టార్టింగ్ శాలరీ ఒక 80,000 దాకా ఉంటుంది. ఓకే, దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది పే స్కేల్లో, రైట్? అది శాలరీకి సంబంధించి. సో ఇవన్నీ మోటివేషనల్ ఆస్పెక్ట్స్ అనమాట. ఇప్పుడు అలాంటి పోస్ట్ని మనం సాధించుకోవడానికి ఏం చేయాలి? ఎగ్జామ్ రాయాలి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ మీద ఒకసారి చూడండి. ఎగ్జామ్ ప్యాటర్న్ 2 పేపర్స్ దీనిలో బేసిక్గా. ఓకే, ఇది టూ లెవెల్స్ ఎగ్జామ్. ఫస్ట్ లెవెల్ వచ్చేసి రిటన్ ఎగ్జాము, సెకండ్ లెవెల్ వచ్చేసి ఇంటర్వ్యూ. ఓకే, రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. రిటన్ ఎగ్జామ్ టోటల్ మార్క్స్ 450 మార్క్స్. ఓకే, రిటన్ ఎగ్జామ్ 450 మార్క్స్, ఇంటర్వ్యూ 50 మార్క్స్, టోటల్ ఓవరాల్ సెలెక్షన్ ఈజ్ 500 మార్క్స్. సో ఈ రిటన్ ఎగ్జామ్లో మళ్ళీ 2 పేపర్స్, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 ఏదైతే ఉందో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, అదే మన జిఎస్ పేపర్ అంటాం. 150 క్వశ్చన్లు, 1 క్వశ్చన్ 1 మార్క్, 150 మార్క్స్ అండ్ 150 minutes. ఇట్స్ గుడ్ థింగ్, 150 minutes అంటే 1 minute per క్వశ్చన్. వెరీ స్టాండర్డైజ్డ్ టైమింగ్, ఈజీ కంఫర్టబుల్గా రాయొచ్చు. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి మన టెక్నికల్ పేపర్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఏది ఉంటే అది. 150 క్వశ్చన్స్, 150 minutes, 2 marks per క్వశ్చన్, 300 మార్క్స్. నెగిటివ్ మార్కింగ్ ఉండదు. నో నెగిటివ్ మార్కింగ్. టీఎస్పీఎస్సీలో నో నెగిటివ్ మార్కింగ్. తర్వాత ఇంటర్వ్యూ ఒక 50 మార్క్స్, టోటల్ 500 అయిపోతుంది. అండ్ పేపర్ యొక్క లాంగ్వేజ్ చూసుకుంటే ఈ పేపర్ 1 ఏదైతే ఉందో జిఎస్ అండ్ జనరల్ అబిలిటీస్, తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో ఉంటుంది పేపరు. ఏది కన్సర్న్ సబ్జెక్ట్ ఏది ఉందో ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది పేపర్, క్వశ్చన్ పేపర్ వచ్చేసి మీడియం. ఆ తర్వాత ఒకసారి ఈ జిఎస్ సిలబస్ గురించి అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ ఈ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈ ఎగ్జామ్లో టెక్నికల్ పేపర్ దాదాపుగా చాలామంది మంచి మార్క్స్ తెచ్చుకుంటారు, ఎందుకంటే క్వశ్చన్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చాలా వరకు ఈజీగా ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చూసుకుంటే కనుక ప్రీవియస్ ఐఏఎస్ పేపర్స్లో నుంచి ఆల్మోస్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా వస్తుంటాయి. సో ఈ టీఎస్పీఎస్సీ బేస్డ్ ఈ ఎగ్జామ్స్లో ఎవరు సక్సెస్ సాధిస్తారు అనే క్వశ్చన్ కనుక అడిగితే ఈ పేపర్ 1 పైనే చాలా వరకు డిసిజన్ అనేది ఉంటుంది. ఏదైతే మన జిఎస్ పేపర్ ఉందో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, దిస్ విల్ ప్లే అ వెరీ 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 క్రూషియల్ రోల్. సో అందుకే ఏం చేద్దామంటే దీని యొక్క సిలబస్ని మనము అనాలిసిస్ చేద్దాము. అట్ ది సేమ్ టైం వీటికి ఏ సోర్సెస్ ద్వారా ప్రిపేర్ అవ్వచ్చు అనేటిది సోర్సెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మరి డీటెయిల్డ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎక్సెట్రా అనేది నేను ఫర్దర్ ఇంకొక డిస్కషన్లో ఇంకో వీడియోలో చెప్తాను. సో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పేపర్ సంబంధించిన సిలబస్ ఒకసారి చూద్దాం. సో దీన్ని నేను కొంచెం సపరేట్ చేశాను అన్ని పాయింట్స్ని డిపెండింగ్ ఆన్ ద సబ్జెక్ట్. సో ఫస్ట్ సబ్జెక్టు అంటే ఈ 2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మన సిలబస్లో కరెంట్ అఫైర్స్ బేస్డ్ అనమాట. ఇవి 2 కూడా సిఏ కరెంట్ అఫైర్స్ అనమాట. సో దీంట్లో ఏమేమి ఉన్నాయి? కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్.
సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది చాలా డైనమిక్ పార్ట్ కాబట్టి కరెంట్ అఫైర్స్ కిందనే మనం కన్సిడర్ చేసుకోవచ్చు రీసెంట్లీ జరిగినటువంటి ఈవెంట్స్ ఇవన్నీ కూడా. సో వీటికి ఏమేమి చేయొచ్చు, అని అంటే సో దెర్ ఆర్ డిఫరెంట్ సోర్సెస్ అనమాట. యాక్చువల్లీ సివిల్ సర్వీసెస్ సంబంధించి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. సో రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేస్తుంటారు. ఏదైనా మీకు ఆల్రెడీ అవేర్నెస్ విజన్ ఐఏఎస్ అలాంటి ఏదైనా వెబ్సైట్ తీసుకొని దాంట్లో వీటికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ని మీరు పట్టుకొని స్టాండర్డ్గా ఫాలో అయిపోతే మోర్ దెన్ ఎనఫ్ సరిపోతుంది. అదర్వైజ్ ఆల్సో నేను నా టెలిగ్రామ్ ఛానల్లో నేను ఒక మంచిగా అనిపించినటువంటి ఏదైనా ఒక కరెంట్ అఫైర్ మ్యాగజైన్స్ని నేను దీంట్లో పోస్ట్ చేసేస్తాను అనమాట. సో మీలో ఎవరైనా ఇంతవరకు నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాకపోతే ట్రై టు జాయిన్. ఓకే, మీరు RLC నిఖిల్ అని మీరు టెలిగ్రామ్లో సెర్చ్ చేయండి. నిఖిల్ నక్క అప్డేట్స్ అని ఉంటుంది. ఓకే, నిఖిల్ నక్క అప్డేట్స్ అని ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్లో మీరు జాయిన్ అయిపోతే నేను ఏదైతే నేను పీడిఎఫ్స్ నేను సజెస్ట్ చేస్తానో ఆ పీడిఎఫ్స్ అన్ని దాంట్లో నేను పెడతాను. ఓకే, ఆ తర్వాత జనరల్ సైన్స్లో ఏముంటుంది మనకి బైపీసీ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ బేసిక్స్. సో బయాలజీ రిలేటెడ్ కొద్దిగా జువాలజీ, బాటనీ, లిటిల్ బిట్ ఆఫ్ డిసీజెస్, హ్యూమన్ బాడీ, డైజెస్టివ్ సిస్టమ్, బ్లడ్ ఇలాంటివి. ఆ తర్వాత ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇది వచ్చేసి మనకి వీ కెన్ సే సైన్స్లో పెట్టేసుకుందాం, దీన్ని సైన్స్ పోర్షన్లో పెట్టుకుందాం. ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, దానికి సంబంధించి ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్. సో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఆ తర్వాత ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. సో బేసిక్గా ఇది మనం ఎకానమీ అని చెప్పొచ్చు. ఎకానమీ అంటే సోషల్ డెవలప్మెంట్ ఆల్వేస్ ఫాలోస్ ఎకానమీ. ఒక కంట్రీ ఎకనామికల్గా స్ట్రాంగ్ ఉందంటే ఇట్ విల్ ట్రాన్స్లేట్ ఇంటూ సోషల్ డెవలప్మెంట్. సో ఎకానమీ గురించి మనం చదువుతున్నప్పుడు సోషల్ డెవలప్మెంట్ అనేది ఇన్వేరియబుల్ అనమాట. ఒక సోషల్ డెవలప్మెంట్ ఉంటేనే ఎకానమీ కూడా గ్రో అవుతుంది. అర్థమవుతుందా? సో ఇన్వేరియబుల్ అనమాట. సో అది ఇండియా అండ్ తెలంగాణ పర్స్పెక్టివ్లో. సో దీంట్లో ఏంటంటే ఆ ఎకానమీ అండ్ సోషల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ సంబంధించి కొన్ని బేసిక్ పారామీటర్స్, ఇన్ఫర్మేషన్, ఆ థియరీ, ఆ టెక్నికల్ టర్మ్స్ అనేటివి మనకు తెలవాలి. జీడిపి అంటే ఏంటి, బడ్జెట్ అంటే ఏంటిది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంటిది, ఓకే, బిల్ అంటే ఏంటిది, ఇలాంటి కొన్ని విషయాలు. సో దాన్ని మనము ఆ పారామీటర్స్ ఇండియా లెవెల్లో చదువుకుంటూ తెలంగాణ లెవెల్లో ఎలా ఉన్నాయి ఆ పారామీటర్స్. సో తెలంగాణ లెవెల్లో థియరీ ఏముండదు, తెలంగాణ లెవెల్లో ఆ పారామీటర్స్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి అన్నాం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నాం. తెలంగాణలో ఎంత ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్? దాదాపు 30,000 రూపాయలు ఎంత ఉన్నట్టుంది. ఇండియాలో సెకండ్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారు తెలంగాణలో. సో అలాంటి ఇన్ఫర్మేషన్ అనమాట, కొద్దిగా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇందులో. ఇండియా లెవెల్ అండ్ తెలంగాణ లెవెల్ అండ్ కొంత ఎకనామిక్స్ సంబంధించినటువంటి థియరిటికల్, టెక్నికల్ ఆస్పెక్ట్స్. ఆ తర్వాత ఫిజికల్, సోషల్, ఎకనామిక్, జాగ్రఫీ ఆఫ్ ఇండియా. ఓకే, ఫిజికల్, సోషల్, ఎకనామిక్, జాగ్రఫీ అండ్ డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణ. సో బేసిక్ ఏంటంటే దిస్ ఇస్ జియోగ్రఫీ కింద చెప్పొచ్చు. సో జియోగ్రఫీ కూడా అదే. జియోగ్రఫీకి డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి అన్నమాట. మొహాలు. ఒకటి ఫిజికల్ జియోగ్రఫీ అంటే ఫిజికల్గా అంటే ఎర్త్, ల్యాండ్, నేచర్, ల్యాండ్స్కేప్. అర్థమవుతుందా? డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్, మౌంటైన్స్ ఉన్నాయి, ఏమేమి మౌంటైన్స్ ఉన్నాయి, ఏమేమి రివర్స్ ఉన్నాయి, ఏం షేప్లో ఉన్నాయి మౌంటైన్స్, ఎలివేషన్ ఎంత, సీ లెవెల్కి ఎంత దూరంలో ఉన్నాం. సో ఇవన్నీ ఫిజికల్ పారామీటర్స్ జాగ్రఫికలీ. నెక్స్ట్ సోషల్ జాగ్రఫీని బట్టి ఒక సొసైటీ ఒక క్యారెక్టరిస్టిక్ చేంజ్ అయిపోతుంది, రిలీజియన్ని బట్టి ఎప్పుడు చేంజ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోస్టల్ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళు మేబీ దేర్ డైటరీ ప్యాటర్న్ ఈస్ కన్జ్యూమింగ్ ఆఫ్ ఫిష్ ఎక్కువ తింటుండొచ్చు. అందులో హిందూస్ ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు. అదే ప్లేన్ ఏరియాస్ ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ యూపీ, బీహార్లో వాళ్ళు ఏం తింటారు? రొట్టెలు తింటారు, రైస్ తింటారు. ఫిష్ అన్నది అంతా వాళ్ళకి రెగ్యులర్ డైట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఇండియాలో ఎక్కువగా రోటీస్ తింటుంటారు, ఆల్ రిలీజియన్స్. అదే మన సౌత్లో వచ్చేసరికి రైస్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి రైస్ తింటుంటారు ఆల్ రిలీజియన్స్. సో రిలీజియనో కల్చరో ఇట్ డస్ నాట్ డిసైడ్ యువర్ సోషల్ ప్యాటర్న్. Geography has got a very important role in your social pattern, culture.
సో జాగ్రఫీ వల్ల సోషల్ ప్యాటర్న్ కూడా చాలా ఎవాల్వ్ అవుతుంటుంది. ఆ తర్వాత ఎకనామిక్ జాగ్రఫీ ఆల్సో డిసైడ్స్ ది ఎకనామిక్ స్టేట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఇరిగేషన్ ఎక్కువగా ఉన్నది, వాటర్ రిసోర్సెస్ బాగున్నాయి, పంటలు బాగా వండుతాయి. సో ఆ ఏరియాలో అగ్రికల్చర్ విల్ బి ద డామినెంట్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఫర్ ద పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజస్థాన్ ఉన్నది, లేకపోతే యూ టేక్ ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్. సో అక్కడ మేజర్ ఏముంటుంది, ఇండస్ట్రీస్ ఉంటాయి, ఎందుకంటే న్యాచురల్ రిసోర్సెస్, మైన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి. సో ఆ పర్టిక్యులర్ స్టేట్స్కి ద మేజర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఈజ్ అదే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ కంట్రీ లైక్ శ్రీలంక. ఇప్పుడు శ్రీలంక మొన్న ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది. సో వచ్చినప్పుడు అసలు ఆ శ్రీలంక అనబడే కంట్రీకి ఉన్నటువంటి మేజర్ స్ట్రీమ్స్ ఆర్ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ ఏంటిది అని ఆలోచిస్తే టూరిజం. అది మంచి లొకాలిటీలో ఉంది, మంచి టూరిస్ట్ ఇవన్నీ ఉన్నాయి. సో అక్కడ ఉన్నటువంటి జాగ్రఫికల్ కండిషన్స్ వల్ల అక్కడ ఎకానమీ ఆల్సో టూరిస్ట్ డిపెండెంట్, టూరిజం ఓరియంటెడ్ ఎకానమీ ఉంది అక్కడ. ఆ టూరిజం వల్లనే డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి ఎంప్లాయ్మెంట్స్ డిఫరెంట్ లెవెల్స్లో. సో జాగ్రఫీ విల్ డిసైడ్ ది ఎకనామిక్ కండిషన్స్ ఆల్సో ఆఫ్ ఇండియా అండ్ డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణ. డెమోగ్రఫీ అని అంటే అది సెక్స్ రేషియో, హౌ మెనీ మేల్స్, హౌ మెనీ ఫీమేల్స్, లిటరసీ ఎంత ఉన్నది. సో డెమోగ్రాఫిక్ కండిషన్స్, బర్త్ రేట్, డెత్ రేట్, డిస్ట్రిక్ట్ వైజ్, ప్రొఫైల్ వైజ్ ఉంటుంది అనమాట. అది ఆ సబ్జెక్ట్ అనమాట. సో దాన్ని జాగ్రఫీ కిందనే వేసుకోవాలి. నెక్స్ట్ సోషియో ఎకనామిక్, పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. సో బేసిక్గా మనం మోడర్న్ ఇండియా అంటున్నామనంటే ఇట్ ఈస్ ఎ పీరియడ్ ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ ముఘల్ ఎంపైర్. ముఘల్ ఎంపైర్ ఇంకా సాలిడ్గా క్రాక్ అయిపోయింది ఎప్పుడు అని అంటే 1707లో. ఎప్పుడైతే ద లాస్ట్ పవర్ఫుల్ రూలర్ ఔరంగజేబ్ ఎవరైతే ఉన్నారో, ఆఫ్టర్ హిస్ డెత్ ముఘల్ ఎంపైర్ ఉన్నది ఆల్మోస్ట్ 1857 వరకు ముఘల్ కింగ్స్ ఉన్నారు, కానీ పట్టుపోయింది, ఇంక కంప్లీట్లీ ఇట్ ఈస్ గాన్. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే 1947 until you get your independence. This period is called as modern India. Okay. సో ఈ పీరియడ్లో సోషియో ఎకనామిక్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, సొసైటీ పరంగా, ఎకనామికల్గా, పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉన్నాయి, అండర్ హూజ్ రూల్ ది కంట్రీ వాస్, కల్చరల్గా ఎలా ఉంది, హౌ ద కల్చర్ వాస్ డెవలపింగ్ ఇన్ ఇండియా, ఇన్ మోడర్న్ ఇండియా విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. సో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? సో స్లోగా గ్రాడ్యువల్గా నేషనలిస్ట్ కాన్షియస్నెస్ అనేది డెవలప్ అవుతూనే ఉన్నది. అంటే మన కంట్రీ మన ఎవడో పాలిస్తున్నాడు అనేటువంటి ఒక జాగృతి, ఒక అవేర్నెస్ అనేది పబ్లిక్కి వస్తూనే ఉంది టైం టు టైం. కానీ అది ఎప్పుడు కన్సాలిడేట్ అవుతుంది? యూజువల్గా కాంగ్రెస్ పార్టీ ఫార్మేషన్ తర్వాత, అంటే అప్రాక్సిమేట్లీ అరౌండ్ 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అక్కడి నుంచి ఇంకా కొంచెం గట్టిగా అవుతుంటుంది అనమాట. 1885 నుంచి నడుస్తుంటుంది. మళ్ళీ 1917 ఈ పీరియడ్లో గాంధీజీ ఎంటర్ అవుతాడు సీన్లోకి. ఇక్కడ నుంచి ఇంకొక దశ. సో దీన్ని మోడరేట్ ఫేజ్ అంటారు, ఆ తర్వాత ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అంటారు. సో 1917 నుంచి 1947 వరకు. సో మళ్ళీ 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఉంటుంది. సో అక్కడ వరకు సోషల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి. సో అలా అంటే నేషనల్ మూవ్మెంట్ అని అంటే ఇంకా 1885 సాలిడ్ అనమాట. ఎందుకంటే 1857 ఏదైతే ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అని అంటామో, సిపాయి మ్యూటినీ, సిపాయిల తిరుగుబాటు అని అంటామో, దట్ ఈస్ నాట్ ట్రూలీ నేషనలిస్ట్ ఇన్ క్యారెక్టర్. అది ఎట్లా అయిందనేది మనం ఆ సబ్జెక్ట్లో మనం చదువుతుంటాం అనమాట. సో దిస్ ఈజ్ మోడర్న్ ఇండియా. సో దీనికి ఏం బుక్ రెఫర్ చేయొచ్చు? సో దీనికి ఏం బుక్ రెఫర్ చేయొచ్చు అంటే, నేను ఓవరాల్గా ఈ కంప్లీట్ జిఎస్ సంబంధించి మీకు ఒక బేసిక్ అవేర్నెస్ ఐడియా ప్రాపర్గా రావడానికి ఒక బుక్ని సజెస్ట్ చేస్తాను నేను ఇప్పుడు. సో ఓవరాల్ జిఎస్ అన్నిటికి కూడా. సో ఇది ఒక బుక్ మీకు అమెజాన్లో దొరుకుతుంది, సోషల్ సైన్స్ బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ అని చెప్పేసి. షీల్వంత్ సింగ్, కీర్తి రస్తోగి, సారిక ఆథర్స్. సో ఒకసారి యూ కెన్ హ్యావ్ అ లుక్ ఎట్ దిస్ బుక్. సో ఈ బుక్ ఒకసారి మీరు అమెజాన్లో సెర్చ్ చేసి తీసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే ఇండియా లెవెల్ సంబంధించినటువంటి టాపిక్స్, నేను తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పట్లేదు, తెలంగాణ కూడా చెప్తాను. ఇండియా లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఎకానమీ కావచ్చు, పాలిటీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఏన్షియంట్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, వాట్ ఎవర్ హిస్టరీ, అన్నిటికీ ఎన్సీఆర్టీ బుక్స్ ఇస్ ది స్టాండర్డ్ సోర్స్. ఆ బుక్స్లో నుంచి మన స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్ కాదు, యూపీఎస్సీ, ఐఏఎస్ ఎగ్జామ్స్ కూడా యాజ్ టీజ్గా క్వశ్చన్స్ పికప్ అవుతాయి ఆ టెక్స్ట్ నుంచి.
సో ఆ బుక్స్ మీద పట్టుండడం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది మనకి జిఎస్కి ప్రిపేర్ అవ్వాలంటే. అండ్ ఎన్సీఆర్టీ బుక్స్ అంటే 6th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతాయి, 12th క్లాస్ వరకు ఉంటాయి అనమాట. సో అవన్నీ బుక్స్లు చదివేంత టైం అయితే మనకు ఉండదు, ఎందుకంటే వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ద టెక్నికల్ పోర్షన్ ఆల్సో. సో సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు మనకు ఒక మంచి స్టాండర్డ్ సోర్స్ కానీ ఒక ప్రాపర్ మెటీరియల్ ఒకటి ఉండాలి మన దగ్గర. సో ఐ థింక్ దిస్ ఈస్ ది బెస్ట్ మెటీరియల్. ఎందుకనంటే దీంట్లో 6th క్లాస్ నుంచి 11th క్లాస్ 12th క్లాస్ వరకు ఆల్ టాపిక్స్, పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, ఎకానమీ, ఈ అన్ని టాపిక్స్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ 11th క్లాస్ 12th క్లాస్ వరకు షార్ట్ నోట్స్ ఉంటాయి. దీంట్లో సమరీ ఆఫ్ దోస్ చాప్టర్స్ ఎంటైర్లీ ఆ బుక్ చదవాల్సిన అవసరం. ఇది ఒక్కటి చదివేస్తే దీంట్లో బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్, ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ చాప్టర్ తర్వాత కొన్ని MCQs కూడా ఇచ్చారు. చాలా సరిపోతుంది, చాలా ఎక్కువ. నేను దిస్ ఈస్ ద బెస్ట్ బుక్ ఐ కెన్ సజెస్ట్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. లూస్ అండ్ జీకే ఇవన్నీ సూపర్ఫిషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, రివిజన్కి పనికి వస్తుంది. కానీ కాంక్రీట్గా మనం దీంట్లో ఈ సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ వే. అంటే అది చదవకుండా నడుస్తుందా మెయిన్ ఎన్సీఆర్టీ బుక్స్ అనేది? టైం ఉంటే చదవాలి అవే. కాకపోతే ఇప్పుడు టైం లేదు అండ్ వీఆర్ నాట్ ప్యూర్లీ ఇంటూ గ్రూప్స్ ప్రిపరేషన్ కాబట్టి యూ కెన్ రెఫర్ టు దీస్ బుక్. వెరీ నైస్ బుక్. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా, జస్ట్ హ్యావ్ అ లుక్ ఎట్ దిస్ బుక్. సో దట్ ఈస్ మోడర్న్ ఇండియా, మోడర్న్ హిస్టరీ. ఆ తర్వాత తెలంగాణ పార్ట్ చూడండి, సోషియో ఎకనామిక్, పొలిటికల్, కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. మళ్ళీ సో హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ తెలంగాణ స్టేట్హుడ్ మూమెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో తెలంగాణ హిస్టరీ చాలా పాతది, ఇండియన్ హిస్టరీ కంటే పాతది. సో ఆల్మోస్ట్ 1948 నుంచి డిఫరెంట్ ఫేజెస్లో తెలంగాణ మూమెంట్ అప్ టు 2014 వరకు ఏ విధంగా సాగింది అనే దాని మీద స్పెషల్ ఎంఫసిస్ ఉండాలి. చాలా మైన్యూట్ డీటెయిల్స్ మీద కూడా మనకి గ్రిప్ ఉండాలి. ఆ తర్వాత సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. సో తెలంగాణ సొసైటీలోని కాంపనెంట్. సొసైటీ అంటే ఏముంటుంది? మనుషులు ఉంటారు, మనుషులు డిఫరెంట్ కల్చర్స్ ఫాలో అవుతుంటారు, ఫెస్టివల్స్ ఉంటాయి, ఓకే, కస్టమ్స్ ఉంటాయి, ప్రాక్టీస్ ఉంటాయి, సోషల్ ఈవిల్స్ ఉంటాయి, సోషల్ కస్టమ్స్ ఉంటాయి, ట్రెడిషన్స్ ఉంటాయి. తెలంగాణలో కల్చర్ ఉంటుంది, హెరిటేజ్, ఆర్ట్ ఫార్మ్స్ అండ్ లిటరేచర్, ఆర్కిటెక్చర్. సో వీటి మీద. సో దిస్ ఈస్ కంప్లీట్లీ తెలంగాణ ప్యాకేజ్ అనమాట ఇక్కడ ఇది. అండ్ మళ్ళీ ఎకానామిక్స్ సంబంధించినంత వరకు తెలంగాణ పర్స్పెక్టివ్లో ఎకనామికల్ పారామీటర్స్, మళ్ళీ జాగ్రఫీ, సోషల్ ఎకనామిక్, ఫిజికల్ జాగ్రఫీ, డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణ, ఇదొకటి. ఆ తర్వాత దిస్ ఇస్ తెలంగాణ ఏరియా. దీన్ని మోడర్న్ హిస్టరీ అని చెప్పొచ్చు, MH సబ్జెక్టు. అండ్ ఇది వచ్చేసి ఇది తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్. ఇది వచ్చేసి ఇక్కడ పాలిటీ అని చెప్పాలి, ఇక్కడ పాలిటీ సబ్జెక్ట్. సో పాలిటీలో ఏమేమి ఇచ్చారు చూడండి. ఒకటి పాయింట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క హిస్టరీ ఏంటిది, అసలు కాన్స్టిట్యూషన్ అనేది కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ లా విచ్ గవర్న్స్ ది గవర్నెన్స్ ఇన్ అ కంట్రీ. ఒక దేశం తనని తాను ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి పొలిటికల్గా, ఎలాంటి హక్కులు ఇస్తుంది, ఎలాంటి హక్కులు లాక్కుంటుంది ప్రజల నుంచి, ఒక వ్యవస్థని ఏ విధంగా, ఒక గవర్నెన్స్ వ్యవస్థని ఏ విధంగా సెటప్ చేసుకోవాలి, పవర్ ఫ్లో ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి పవర్ వస్తుంది, పవర్ స్ట్రక్చర్ ఎలా ఉంది, పొలిటికల్ పవర్ స్ట్రక్చర్. ఎందుకంటే పొలిటికల్ పవర్ స్ట్రక్చరే ఎకనామిక్ స్ట్రక్చర్స్ని, సోషల్ స్ట్రక్చర్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ పొలిటికల్ పవర్. సో అది ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేటువంటి అవేర్నెస్ అనేది బ్రిటిష్ టైం నుంచే ఉన్నది. సో బ్రిటిష్ వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లాస్ ద్వారా ఇండియాని గవర్న్ చేస్తూ వచ్చారు. సో ఆ విధంగా కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్స్ అనేది బ్రిటిష్ పీరియడ్ నుంచే జరుగుతున్నది. అక్కడి నుంచి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇండియన్ కండిషన్స్ మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏ విధంగా కన్వర్ట్ చేసుకుంది అనేది కొద్దిగా బ్యాక్గ్రౌండ్. మళ్ళీ కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు January 26, 1950 రిపబ్లిక్ డే అంటాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాన్స్టిట్యూషన్ మళ్ళీ అదే విధంగా ఉందా? లేదు, మారింది. అమెండ్మెంట్స్, రాజ్యాంగ సవరణలు జరిగినాయి. సో మన కాన్స్టిట్యూషన్ అనేది ఇట్స్ నాట్ ఎ స్టాటిక్ కాన్స్టిట్యూషన్ లైక్ శ్రీలంకన్ కాన్స్టిట్యూషన్ ఆర్ నేపాల్ కాన్స్టిట్యూషన్ ఆర్ పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్.
అవి స్టాటిక్ అండ్ రిజిడ్ కాన్స్టిట్యూషన్స్ అవి. అందుకే ఆ కంట్రీస్ ఫెయిల్ అయిపోయినాయి. ఇండియాలో డెమోక్రసీ అనేది ఒకటి సర్వైవ్ అవుతుందా లేదా అని మూతో నవ్విపోయారు విన్స్టన్ చర్చిల్, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, ఇండిపెండెన్స్ ఇచ్చే టైంలో. కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ థ్రైవింగ్ అండ్ సక్సెస్ఫుల్ డెమోక్రసీస్ ఇన్ ద వరల్డ్, యుఎస్ డెమోక్రసీ, ఇండియన్ డెమోక్రసీ, యూకే, ఆస్ట్రేలియా, మోస్ట్ సక్సెస్ఫుల్ డెమోక్రసీస్ ఇన్ ద వరల్డ్ ఇవాళ. సో మనతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా అవుట్, అది మీకు తెలిసిందే. సో దట్ క్రెడిట్ గోస్ టు అవర్ కాన్స్టిట్యూషన్. సో ఈ కాన్స్టిట్యూషన్లో అలాంటి ప్రొవిజన్స్ ఏమున్నాయి? అండ్ ఈరోజు ప్రజెంట్ స్టేట్లో ఈ కాన్స్టిట్యూషనల్ అసలు నిజంగా గవర్నెన్స్ ఏదైతే మనం చూస్తున్నటువంటి వ్యవస్థ అనేది రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా? సో వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఆ తర్వాత పొలిటికల్ సిస్టమ్ ఏ విధంగా సెటప్ అయింది, మినిస్ట్రీస్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఆర్గనైజేషన్, డివిజన్ ఆఫ్ పవర్స్, పొలిటికల్ పవర్స్, ఫైనాన్షియల్ పవర్స్ ఏమున్నాయి, సబ్జెక్ట్స్ ఏమున్నాయి, దేని మీద ఎవరు ఏ లా చేయొచ్చు. ఆ తర్వాత గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీస్ బేసిక్గా స్కీమ్స్, సక్సెస్ ఆఫ్ స్కీమ్స్ ఇలాంటివి అన్నమాట. ఇండియా లెవెల్లో సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ సచ్ యాజ్ జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిజబిలిటీ అండ్ ఇన్క్లూజివ్ పాలసీస్. సోషల్ ఎక్స్క్లూజన్ అంటే ఏంది? ఎక్స్క్లూజన్ బహిష్కరణ, సామాజిక బహిష్కరణ. అంటే సామాజిక బహిష్కరణ అంటే నువ్వు మా ఊర్లో ఉండకపోరావే అని కాదు. ఒక మనిషిని కనిపిస్తాడు, నువ్వు వాడికి ప్రాపర్గా రెస్పాన్స్ ఇవ్వకుండా మూతి మొహం ఇట్లా పెట్టుకొని పోవడం కూడా సోషల్ ఎక్స్క్లూజనే. ఒక మనిషితో ఒక ఫ్రీగా కమ్యూనికేట్ చేయలేకపోవడం, వాడిని ఒక పాజిటివ్గా రిసీవ్ చేసుకోలేకపోవడం కూడా సోషల్ ఎక్స్క్లూజనే. సో ఇవి మన సోషల్ ఈవిల్స్ అనమాట, సోషల్ బ్యారియర్స్ అని కూడా అంటాం. సో ఈ సోషల్ బ్యారియర్స్ అనేది సొసైటీలో ఉంటుంది. సొసైటీలో ఉన్నటువంటి ఇటువంటి సోషల్ బ్యారియర్స్ని ఎదుర్కోవడానికి మనకి లా కానీ కాన్స్టిట్యూషన్ కానీ కొన్ని రైట్స్ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ SC/ST అట్రాసిటీస్ యాక్ట్ ఉంటుంది. ఒక SC/ST కమ్యూనిటీ చెందినటువంటి వ్యక్తిని నువ్వు ఎప్పుడైనా కించపరిచినట్టు మాట్లాడినా కానీ, నువ్వు అతన్ని హర్ట్ చేసినా కూడా లా అనేది కొన్ని రైట్స్, కొన్ని ప్రొటెక్షన్స్ ఇస్తుంటుంది. సో వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్. సో అలా డిఫరెంట్ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. ఒక సొసైటీలో వల్నరబుల్ సెక్షన్స్ అంటే బలహీన వర్గాలు అని చెప్పొచ్చు. బలహీన వర్గాలు అంటే ఏంటిది? ఒకటి సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, సోషలీ అంటే క్యాస్ట్ పరంగా క్యాస్ట్ బేస్డ్ వల్నరబుల్ సెక్షన్స్ ఉంటాయి. ఇంకోటి జెండర్ బేస్డ్ వల్నరబుల్ సెక్షన్స్. సో ఆబ్వియస్లీ దిస్ ఈజ్ అ మేల్ డామినేటెడ్ సొసైటీ. ఆబ్వియస్లీ దాని మీనింగ్ ఏంటిది? వల్నరబుల్ కేటగిరీలో ఎవరున్నారు? ఉమెన్తో పాటు చిల్డ్రన్ కూడా వస్తారు. అండ్ నాట్ జస్ట్ ఉమెన్, వీ హ్యావ్ టు సీ ది న్యూ డైమెన్షన్, దట్ ఈస్ ట్రాన్స్జెండర్స్, LGBTIQIA+. ఈ న్యూలీ ఎవాల్వింగ్ న్యూ కమ్యూనిటీస్ అనమాట, న్యూ జెండర్ ఐడెంటిటీస్. దే ఆర్ నాట్ న్యూ జెండర్ ఐడెంటిటీస్, దే ఆర్ ఎగ్జిస్టింగ్ సిన్స్ టైమ్ మెమోరియల్. మన పురాణాల్లోనే ఉన్నాయి, కానీ వీ స్టార్టెడ్ టు ఇగ్నోర్ దెమ్. కాకపోతే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వీళ్ళ యొక్క రైట్స్ కూడా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మ్యాటర్ అవుతుంది. ఇట్స్ అ గుడ్ థింగ్. సో వాటికి సంబంధించి ఏమేమి రైట్స్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి? ట్రైబ్స్, డిజేబుల్డ్ పీపుల్, ఫిజికలీ డిజేబుల్డ్, మెంటలీ డిజేబుల్డ్, వీళ్ళకి సంబంధించి ఏమేమి ఉన్నాయి? క్యాస్ట్, జెండర్. సో దీస్ ఆర్ ద సోషల్. దీన్ని ఇంకో సబ్జెక్ట్ ఏమని చెప్పొచ్చు అంటే దీన్ని సోషల్ జస్టిస్ అని కూడా చెప్పొచ్చు. సిమిలర్ లైన్స్లో అగైన్ యూ హ్యావ్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఎకనామిక్ పాలసీస్, సోషల్ పాలసీస్, ఎడ్యుకేషనల్ పాలసీస్, అన్నీ, అగ్రికల్చర్ సెక్టర్, డిఫరెంట్ సెక్టర్ వైజ్ పాలసీస్. మరి ఈ పాలసీస్ తెలుసుకోవడానికి ఏంది కావాలండి? మనకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అని ఒకటి తెలంగాణ గవర్నమెంట్ ఒక పబ్లికేషన్ చేస్తుంది అన్నట్టు. సో ఆ బుక్ని మనము ఆ PDF ఉంటుంది, ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో దీన్ని చదివినా కూడా దీనిలో డిఫరెంట్ స్కీమ్స్, పారామీటర్స్, ఎకనామిక్స్ సంబంధించి ఇవన్నీ కూడా తేటతెల్లం అవుతాయి. సో రీసెంట్లీ మార్కెట్లో కూడా మంచి కొన్ని బుక్స్ కూడా వచ్చినాయి. సో వన్ అమాంగ్ సచ్ బుక్ ఈజ్ ఇది మెండే సురేష్, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించి ఆల్ స్కీమ్స్, బడ్జెట్స్. సో తెలంగాణ సంబంధించి చాలా వరకు డైనమిక్ పోర్షన్ దీనిలో కవర్ అయిపోతుంది. సో ఐ హ్యావ్ గాన్ త్రూ దిస్ బుక్ అండ్ ఐ విల్ రికమెండ్ దిస్ బుక్ ఆల్సో. ఇట్ ఈస్ వెరీ నైస్. సో మీ టైం అనేది చాలా వరకు ఆదా అవుతుంది. ఇప్పుడు ఈ బుక్ చదవాలంటే టైం పడుతుంది.
బట్ స్టిల్ మన పర్సనల్ క్లారిటీ కోసం, ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ కోసం టైం ఉంటే చదవచ్చు. ఆల్వేస్ ఎన్ని సమ్మరీస్ చదివినా కూడా ఒరిజినల్ సోర్సే. సో అలా మన దగ్గర ఉండాల్సినటువంటి కొన్ని బుక్స్ గురించి చెప్తున్నాను నేను. అండ్ పాలిటిక్స్ సంబంధించినంత వరకు స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి. నేను చెప్పిన ఎన్సీఆర్టీ సమ్మరీస్ చదువుకోవచ్చు. అండ్ అడిషనల్గా ఈ బుక్ కూడా కొని తీరాల్సిందే. ఇది ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ అంటారు. ఇది కొనాల్సిందే తప్పకుండా. ఈ బుక్ కూడా దీంట్లో అవన్నీ కవర్ అవుతుంటాయి. ఏది కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ అంతవరకు కవర్ కాదు. ఇక్కడ వరకు అయితే పర్ఫెక్ట్గా కవర్ అవుతుంది. ఏది పొలిటికల్ సిస్టమ్, కాన్స్టిట్యూషన్, అది ఇట్ సెల్ఫే పెద్ద సముద్రం. అది అయిపోయిందా? లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఒక డిఫరెంట్ సెట్. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, బేసిక్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అవి మ్యాథమెటిక్స్ రిలేటెడ్ అవి. ఇవి జిఎస్ సిలబస్. సో ఇప్పుడు నేను చేసిన డిస్కషన్ని బట్టి డోంట్ యూ థింక్ జిఎస్ వుడ్ బి సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఇఫ్ యూ గివ్ సమ్ టైమ్? డెఫినెట్లీ. సో మీరు ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి ఎక్కువ టైం కూడా దీని మీదే వెచ్చించండి. డోంట్ గో ఫర్ షార్ట్ కట్స్. కొద్దిగా ఎఫర్ట్ పెట్టండి. మైండ్ అజిటేట్ చేస్తుంది. కాకపోతే ఈ ఆపర్చునిటీ 200 పోస్ట్ ఎలక్ట్రికల్ స్టేట్ గవర్నమెంట్లో మళ్ళీ రావాలి అని అంటే అది నాకు తెలిసి అయితే ఐ డోంట్ థింక్ అట్లీస్ట్ ఒక 5-6 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాల వరకు అయితే అంత ఎలక్ట్రికల్ వాళ్ళకైతే ఆపర్చునిటీ వస్తుందని నేను అనుకోను. సో ఇది జిఎస్ ప్రిపరేషన్ సంబంధించి ఇదనమాట. అండ్ సోర్సెస్ గురించి మాట్లాడుకుంటే నేను చెప్పాను, టైం టు టైం సోర్సెస్ గురించి చెప్పాను. సో పాలిటీ ఏదైతే ఉన్నదో వాటికి లక్ష్మీకాంత్ బుక్. అండ్ ఓవరాల్ ఇన్ ఆల్సో అంటే ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్ ఎట్ వన్ ప్లేస్ అని అంటే ఇది తీసుకోవచ్చు. వెరీ గుడ్ సోర్స్. అదొకటే కాకుండా నేను నెక్స్ట్ లాంచ్ చేయబోయేటువంటి టీఎస్పీఎస్సీ కోర్సులో కూడా ఈ జిఎస్ క్రాష్ కోర్స్ ఒకటి లాంచ్ చేస్తాను. అండ్ చాలా వీడియోస్ యూట్యూబ్లో కూడా పెడతాను. సో ఆ కోర్స్ డీటెయిల్స్ అవన్నీ నేను మళ్ళీ సబ్సిక్వెంట్ వీడియోస్లో నేను ఫైనలైజ్ చేస్తాను. ఇప్పుడు నా మేజర్ ఇంటెన్షన్ ఏంటంటే ఓవర్వ్యూగా మనకి ఏమేమి సోర్సెస్ పట్టుకోవాలి, ఏ విధంగా ప్రిపేర్ కావాలి, మైండ్ సెట్ ప్రిపరేషన్ గురించి నేను డిస్కస్ చేస్తాను. ఇట్ ఈస్ అ వెరీ ఈజీ థింగ్ ఆల్సో. ఇప్పుడు ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం. సో మన టెక్నికల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటే 9 టాపిక్స్ ఉన్నాయి దీంట్లో. ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అండ్ ఫీల్డ్స్ అంటే నెట్వర్క్ థియరీ అండ్ ఈఎంఎఫ్, మెషిన్స్, పవర్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్స్, అనలాగ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఇంక్లూడ్స్ మైక్రో ప్రాసెసర్స్ 8085, 8086 కూడా, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ డ్రైవ్స్ యూటిలైజేషన్. సో మన ట్రాన్స్కో జెన్కో ఏఈ ఎగ్జామ్లో ఇవన్నీ ఉంటాయి. ఈ 7 టాపిక్స్ ఉంటాయి. అడిషనల్గా ఇంకా సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ కూడా ఉంటుంది. దీనిలో సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ లేదు, సంతోషం. అడిషనల్గా ఏమొచ్చింది, సబ్ ఇంజనీర్లో ఉండే టాపిక్స్ వచ్చినాయి. ఎలక్ట్రిక్ డ్రైవ్స్ అండ్ యూటిలైజేషన్. ఎలక్ట్రిక్ డ్రైవ్స్ ఓకే, మీ బీటెక్లో వస్తుంది అది సబ్జెక్టు. యూటిలైజేషన్లో ట్రాక్షన్ ఉన్నది, ఇల్యూమినేషన్ ఉన్నది, హీటింగ్, వెల్డింగ్, ఈ 4 ఉన్నాయి. అండ్ మంచి గట్టి వెయిటేజ్ ఉన్న టాపిక్ ఇది. సో ఈ సందర్భంగా నేను ఒక చిన్న అనౌన్స్మెంట్, ఎవరైతే ఆల్రెడీ మన ఏఈ కాన్ఫిడెన్స్ బూస్టర్ కోర్సులో ఉన్నారో, సో అంటే బేసిక్గా దట్ ఈస్ ప్యూర్లీ టెక్నికల్ కోర్స్ అని చెప్పడం జరిగింది. ఆ కోర్స్ని నేను ఐఎమ్ అప్గ్రేడింగ్ ఇట్ టు టీఎస్పీఎస్సీ కోర్స్ ఆల్సో వితౌట్ ఎనీ ఎక్స్ట్రా పేమెంట్. సో ఆల్రెడీ మన ఏఈ కాన్ఫిడెన్స్ బూస్టర్ కోర్స్ స్టూడెంట్స్ ఉంటే కనుక మీకు అడిషనల్గా సపరేట్ ఫోల్డర్స్ క్రియేట్ చేసి టీఎస్పీఎస్సీకి కావాల్సిన కంటెంట్ అంటే ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి, జిఎస్ సంబంధించిన క్రాష్ కోర్స్ నేను చెప్పాను అది, అవన్నీ వితౌట్ ఎక్స్ట్రా కాస్ట్ ఎగ్జిస్టింగ్ కోర్సులోనే వచ్చేస్తాయి. సో దట్ మీరు ప్యారలల్గా మీ ఏఈ ప్రిపరేషన్తో పాటు దీనికి కూడా కొంత టైం అనేది స్పెండ్ చేసుకోవచ్చు. సపరేట్గా ఎక్స్క్లూజివ్ ఫోకస్ ఇది కొట్టేద్దాము. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే ప్యాటర్న్ ఏది ఉన్నదో ది సేమ్ థింగ్ ఫాలోస్ ఫర్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఆల్సో ఇప్పుడు. సో ఆ విధంగా మీరు ముందుకు పోవచ్చు. అండ్ వీటికి సంబంధించి సోర్సెస్ గురించి మాట్లాడితే నేను సింపుల్గా చెప్పే సోర్సెస్ కొన్నే ఉంటాయి. మనకి ఏముండాలంటే నోట్స్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదైనా మీరు కోచింగ్ పోయిన నోట్స్ సరిపోతుంది, లేకపోతే వేరే వాళ్ళు కోచింగ్ పోయి రాసుకొచ్చిన నోట్స్ సరిపోతాయి. సో వీటిని మీరు గేట్ హ్యాండ్ రిటన్ నోట్స్ అని గూగుల్లో సెర్చ్ చేసి అన్ని టాపిక్స్ సంబంధించిన పీడిఎఫ్లు తీసుకోండి. ఇది మెయిన్ నోట్స్.
ఆ తర్వాత మనకు కావాల్సింది టెక్స్ట్ బుక్స్ కావాలి. ఇన్ని టెక్స్ట్ బుక్లు పెట్టుకొని తిరగలేం, కానీ కొన్ని టాపిక్స్ ఏవైతే కొంచెం ఇంపార్టెంట్ ఉంటాయో మనం ఖచ్చితంగా రెఫర్ చేయాల్సినటువంటి కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటికి ఏమేమి టెక్స్ట్ బుక్స్ తీసుకోవాలి. అది కాకుండా మళ్ళీ ఎంసీక్యూస్ బుక్స్ కావాలి, ప్రీవియస్ ఎంసీక్యూస్ బుక్స్ కావాలి. ఫైనల్గా షార్ట్ నోట్ బుక్ కావాలి. షార్ట్ నోట్స్ ఒకటి ఉండాలి, ఏదైనా నువ్వు సెల్ఫ్ ప్రిపేర్ చేసింది లేదంటే ఇంకోటి. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్తాను. నోట్స్ చెప్పాను, గూగుల్లో డౌన్లోడ్ చేసుకోండి. టెక్స్ట్ బుక్స్ గురించి మాట్లాడదాం. టెక్స్ట్ బుక్స్ అని అంటే ఒక్కో టాపిక్ ఒక్కో రకంగా. ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అండ్ ఫీల్డ్స్, సర్క్యూట్స్ వరకే, ఫీల్డ్స్కి ఏం లేదు, ఫీల్డ్స్కి నోట్ సరిపోతుంది. ఎలక్ట్రిక్ సర్క్యూట్స్కి ఎదర్ అలెగ్జాండర్ సైడికు ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ కానీ, లేదంటే సర్క్యూట్ థియరీ అభిజిత్ చక్రవర్తి. దీంట్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఏవైతుంటాయో అవి చూసుకుంటే సరిపోతుంది. చాలా చాలా గ్రేట్ డీల్ ఆఫ్ అన్నీ, చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. అండ్ ఇందులో నుంచి ప్రాబ్లమ్స్ని ఎత్తుకొచ్చి పెడతారు క్వశ్చన్ పేపర్స్లో. ఫండమెంటల్స్ ఇదేంటి ఎలక్ట్రిక్ సర్క్యూట్ థియరీ బై అనాలిసిస్ అండ్ థియరీ బై అభిజిత్ చక్రవర్తి. ఇదొక బుక్ సర్క్యూట్స్ సంబంధించి. ఎలక్ట్రికల్ మెషిన్స్ కోసము ఈ పిఎస్ బిమ్రా అండ్ దీని బ్యాక్ సైడ్ ఉండే బిట్స్ ఇన్ఎవిటబుల్ చదవాలి. ప్రతి టెక్స్ట్ కూడా చదవాలి. దీని లోపల ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కవర్ చేయాలి. నేను తర్వాత చెప్తాను ఇంపార్టెంట్ ఏరియాస్ ఏముంటాయో. దగ్గర పెట్టుకోవాల్సిన బుక్స్ ఇవి, టెక్స్ట్ బుక్స్ వరకు. ఇంకోటి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇది. ఈ బుక్ని, ఏకే సాహని బుక్ని మీరు మర్చిపోతే మాత్రం చాలా కష్టం. మీకు ఎన్ని నోట్స్ ఉన్నా కానీ ఈ బుక్ ఇచ్చినంత ఇన్ఫర్మేషన్ కానీ, దీంట్లో ఉన్నంత కంటెంట్ కానీ ఇంకెక్కడ దొరకదు. ఇప్పుడు ఇన్ని బుక్స్ చెప్పినా కదా, వీటన్నిటికంటే ఒక పెద్ద పెద్ద అన్నీ ఉంటాడు ఒక బుక్. ఆ బుక్ లేకపోతే ఇంకా మీరు ప్రిపేర్ అయ్యి వేస్ట్ అని అంటాను నేను. హెవియెస్ట్ బుక్ ఎలక్ట్రికల్లో నేను చూసినంత వరకు ఏ కోర్స్ ఇన్ ఎలక్ట్రికల్ పవర్ బై జేబీ గుప్తా. ఇది ఎందుకనంటే మీకు పవర్ సిస్టమ్స్ ఇన్ అండ్ అవుట్ అంతెందుకు. ఇప్పుడు రీసెంట్లీ మొన్న జరిగిన సబ్ ఇంజనీర్ ఎగ్జాము, ఏఈ మన డిస్కమ్స్ ఎగ్జామ్స్ అయినాయి కదా, వాటిల్లో క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయిరా బాబు అంటే ఇందులో నుంచి వచ్చినాయి. అంటే దీని వెనకాల బిట్స్ ఉంటే ఆ బిట్స్లో నుంచి కాదు, ఈ దీనిలో మ్యాటర్ ఉంటుంది కదా, టెక్స్ట్ ఉంటుంది కదా, ఆ టెక్స్ట్ని వాళ్ళు బిట్స్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. సిమిలర్గా మన పిఎస్ బిమ్రా బుక్లో కూడా బ్యాక్ సైడ్ బిట్స్ అనుకున్నాం, కానీ దీంట్లో ఉన్న మ్యాటర్ ఏదైతే ఉందో టెక్స్ట్ బుక్లో, అక్కడ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని క్వశ్చన్స్ కింద కన్వర్ట్ చేయడం, ఓన్ క్వశ్చన్స్ క్రియేట్ చేశారు బేస్డ్ ఆన్ దీస్ టెక్స్ట్ బుక్స్ రీసెంట్లీ. సో మన సబ్జెక్ట్ సంబంధించినంత వరకు ఈ టెక్స్ట్ బుక్స్ ఉండాలి. మిగతా సబ్జెక్ట్స్ నోట్స్తో కానిచ్చేయచ్చు, నేను చెప్పే ఇతర సోర్సులతో కానిచ్చేయచ్చు. అయిపోయింది, టెక్స్ట్ బుక్స్ చెప్పాను. నెక్స్ట్ ఎంసీక్యూస్ బుక్స్ కావాలి. ఎంసీక్యూస్ బుక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే, అండ్ ఇంకోటి ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇంకొక బుక్ చెప్దాం అనుకున్నాను. ఎకానమీకి సంబంధించి ఇండియన్ ఎకానమీ బై వివేక్ సింగ్. సో ఎకానమీకి సంబంధించి ఈ బుక్ని రెఫర్ చేస్తే బాగుంటుంది. మీకు అమెజాన్లో కూడా దొరుకుతుంది ఆ బుక్. అండ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ కోసము మేడీజీ కానీ ఏఎస్ ఇన్స్టిట్యూట్ది కానీ మన ఈఎస్సి ప్రిలిమ్స్ పేపర్ 1 పేపర్ 2 2 వాల్యూమ్స్ బుక్స్ ఉంటాయి. ఈ బుక్స్ని రెఫర్ చేయాలి. ఆ తర్వాత షార్ట్ నోట్స్, మనం సొంతంగా చేసుకున్న షార్ట్ నోట్స్ అయినా పర్వాలేదు, లేకపోతే హ్యాండ్ బుక్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఈ బుక్ ఒకటి చాలు. సో ఈ బేసిక్ సోర్సెస్ని మన దగ్గర పెట్టుకొని, సోర్సెస్ మస్తు ఉంటాయి, మన మైండ్లో క్లారిటీ ఉండాలి. నా పర్పస్ ఏంటిది, నేను ఎందుకు ప్రిపేర్ కావాలి. సో ఆ విధమైన ఒక క్లారిటీ ఉంటే, దీనికోసం ఎఫర్ట్ చేయడానికి ఆ ఓపిక ఉంటే, గెట్ ఇన్ టు ద ప్రిపరేషన్, డోంట్ డిలే. కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటుంది, డిలే చేయకండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాని వాళ్ళు ఇప్పుడు యూ కెన్ జాయిన్ @RLC నిఖిల్ ఆర్ నిఖిల్ నక్క అప్డేట్స్ అని కొడితే వస్తుంది. అండ్ డే టు డే ప్లానర్, ఏ టైం ఫ్రేమ్ లోపల ఏ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోవాలి, అండ్ RLC కోర్స్ డీటెయిల్స్ కానీ సబ్సిక్వెంట్ వీడియోస్లో నేను డిస్కస్ చేస్తాను. మీన్వైల్ యూ కెన్ డౌన్లోడ్ RLC ఎడ్యుకేషన్ యాప్ ఆల్సో. అండ్ రెగ్యులర్గా ఈ విధమైన బ్రీఫింగ్ సెషన్స్, మోటివేషన్ సెషన్స్ ఉంటూనే ఉంటాయి మీకు. డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఈసారి పక్కా పడిపోవాలి. థ్యాంక్ యూ.